ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 25ను పరిశీలిద్దాం. అక్షరబ్రహ్మ యోగంలో శ్రీకృష్ణుడు ఆత్మదేహాన్ని విడిచాక వెళ్లే 2 మార్గాలను వివరిస్తున్నాడు. మోక్షానికి దారి తీసే మార్గం తరువాత ఇప్పుడు తిరిగి జన్మకు కారణమయ్యే మార్గం గురించి తెలుసుకుందాం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రంసం జ్యోతిర్ యోగి ప్రాప్య నివర్తతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే పొగ, రాత్రి, కృష్ణపక్షం మరియు సూర్యుని దక్షిణాయన 6 నెలల మార్గంలో వెళ్లే యోగి చంద్రలోకం వంటి స్వర్గ సుఖాలను పొంది తన పుణ్యఫలం ముగియగానే మళ్లీ భూమి మీదకు తిరిగి వస్తాడు. ఇక్కడ పొగ, రాత్రి వంటివి భౌతిక కోరికలకు, అజ్ఞానానికి ప్రతీకలు. ఫలాపేక్షతో మంచి పనులు చేసేవారు ఈ మార్గంలో వెళ్లి తాత్కాలిక ఆనందాలు అనుభవించి మళ్లీ జన్మచక్రంలో చిక్కుకుంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే స్వర్గ సుఖాలు కూడా శాశ్వతం కాదని హెచ్చరిస్తోంది. పుణ్యం ద్వారా పొందిన ఫలితాలు కూడా పరిమితమైనవే. పుణ్యం క్షీణించగానే తిరిగి ఈ కర్మభూమికి రావాల్సిందే. కాబట్టి మన అంతిమ లక్ష్యం తాత్కాలిక సుఖాలు కాదు, శాశ్వతమైన భగవంతుని ధామమయ్యుండాలని ఈ శ్లోకం గుర్తుచేస్తోంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనం చేసే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణగా చేయాలి. మంచి పనులు, దానధర్మాలు చేసినప్పుడు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఉండటమే నిష్కామ కర్మ. ఈ నిస్వార్థ సేవ మరియు భక్తి మాత్రమే మనల్ని జనన మరణ చక్రం నుండి శాశ్వతంగా విడిపిస్తుంది. మన ఉద్దేశ్యాన్ని శుద్ధి చేసుకోవడమే ఇక్కడ ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.